తమిళనాడులో దళపతి సర్కార్ను అస్థిరపరిచే కుట్రలు మొదలయ్యాయా? స్టాలిన్ వేస్తున్న కొత్త స్కెచ్ ఏంటి? దశాబ్దాల ద్రవిడ రాజకీయ చరిత్రను తిరగరాస్తూ అధికారంలోకి వచ్చిన విజయ్ కుర్చీని జస్ట్ 50 రోజులకే కదిలించేందుకు తెర వెనక కుట్రలు మొదలయ్యాయనే డౌట్స్ వస్తున్నాయి. కేవలం 108 సీట్లతో చిన్న పార్టీల మద్దతుతో నడుస్తున్న టీవీకే సర్కార్ ప్రస్తుతానికి మైనారిటీ ప్రభుత్వం కిందే లెక్క. అందుకేనేమో విజయ్ పాలన 6 నెలలు కూడా నిలబడదని, ఎప్పుడైనా ఎలక్షన్స్ రావచ్చంటూ స్టాలిన్ అంటున్నారు. ఈ వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. సోషల్ మీడియాలో ప్రభుత్వ పతనం మీద భయంకరమైన చర్చ నడుస్తున్నా గ్రౌండ్ రియాలిటీ మాత్రం స్టాలిన్ మాటలకు పూర్తి విరుద్ధంగా ఉంది. స్కూల్ ఫీజుల కట్టడి, డ్రగ్స్ రహిత సమాజం, అవినీతి మీద కొరడ, గుడి నిధులు గుడికే లాంటి సంచలన నిర్ణయాలతో విజయ్ కామన్ మ్యాన్ కి ఒక మామలా కనెక్ట్ అయిపోతున్నాడు. ఒకవైపు ప్రజల నుంచి సానుకూలత పెరుగుతోంది, ఇంకోవైపు తమకు మద్దతు ఇస్తున్న పార్టీల్ని ఒక కూటమిగా సెట్ చేయాలనే ఆలోచనలో విజయ్ ఉన్నారు. జూలై 1న మద్దతు పార్టీలన్నింటినీ కలుపుకొని పక్కాగా కొత్త కూటమి కట్టేందుకు ఆయన పావులు కదుపుతున్నారు. ఇక్కడ కీలకమైన పరిణామం ఏంటంటే అన్నా డిఎంకేకు చెందిన ఇంకో ఎమ్మెల్యే రిజైన్ చేసి విజయ్ పార్టీకి దగ్గరయ్యారు. ఇప్పటికీ అన్నా డిఎంకేకి చెందిన 6 ఎమ్మెల్యేలు రాజీనామా చేసి టీవీకే వైపు రావడం ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. జనం దళపతి పాలన చూసి మురిసిపోతుంటే ఓర్వలేకే వాళ్లకు మద్దతు లేదంటూ డిఎంకే ఈ పొలిటికల్ మైండ్ గేమ్ ఆడుతోందన్న విమర్శలు వస్తున్నాయి. ఒకవైపు సింహంలా దూకుడుగా వెళ్తున్న విజయ్, మరోవైపు ఎలాగైనా అధికారం లాక్కోవాలని చూస్తున్న స్టాలిన్. ప్రజల మద్దతున్న దళపతి వేగాన్ని ఈ పాత రాజకీయ ఎత్తుగడలు నిజంగా ఆపగలవా? ఈ అధికారపు చదరంగంలో అల్టిమేట్ గా బలైపోయేది మాత్రం ఓటేసిన సామాన్యుడైనా? ఇటువంటి అనేక ప్రశ్నల మధ్య ఇక్కడ ఫైనల్ మాట మనం చెప్పుకోవాలి. విజయ్ క్రమంగా రాజకీయాలకు అలవాటు పడిపోతున్నారు. నాయకుడిగా రాటుదేలుతున్నాడు. ఈ క్రమంలో ఎదురయ్యే ఆటంకాల్ని ఎలా ఎదుర్కోవాలన్న వ్యూహం కూడా ఆయనకు ఉంది. ప్రశాంతమైన సముద్రం ఎప్పటికీ ఒక నైపుణ్యం గల నావికుణ్ణి తయారు చేయలేదన్న ఒక సామెత ఉంది, అంతే కదా? రాజకీయాల్లో కూడా అంతే. ఎంత అస్థిరత ఎదురైతే అంత సమర్థుడైన నాయకుడు తయారవుతాడు. ఏ స్మూత్ సీ నెవర్ మేడ్ ఎ స్కిల్డ్ సెయిలర్.